సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడిది నాన్న నీకు ఇచ్చిన వాక్కు ఏమై ఉన్నది అనగా, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. అనగా నీవు దేవునిని ప్రేమించుట అనగా నీవు ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించుట. నువ్వు ఎప్పుడైతే ఆయన మాట ప్రకారము, ఆయన ఆజ్ఞ ప్రకారము జీవిస్తూ ఉన్నావో అప్పుడే నీ మనస్సులో నీకొక గట్టి నిర్ణయము, ఒక ధైర్యము నీకు రావాలి. అదేమిటంటే, దేవాది దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్పిన దేవుడు డెఫినెట్గా నిన్ను ప్రేమించుచునే ఉన్నారు. నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. నీవు దేవునిని కలిగి ఉండి దేవుని చిత్తము నెరవేర్చుట కొరకు ఆ ప్రణాళికలలో గనక నీవు జీవించగలిగినట్లయితే తప్పకుండా నీవు ఆయనను పొందుకుంటావు. ఆయనను కనుగొనుట అనగా ఆయనను నీవు పొందుకొనుట. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. కాబట్టి నేస్తమా, నీవు దేవుని సన్నిధిలో ఏదైతే అడుగుచూ ఉన్నావో, దేనినైతే వెతుకుతూ ఉన్నావో, దేని కొరకైతే ఆయన కృపాసనమును సమీపించి నీవు ఆయన తలుపు తట్టుచూ ఉన్నావో వాటన్నిటినీ దేవుడు నీకు అనుగ్రహిస్తారు. ఎందుకు అనగా నీవు ఆయనను ప్రేమించుచున్నావు గనక. నీవు ప్రేమిస్తున్నప్పుడు దేవుడు కూడా నిన్ను ప్రేమించుచునే ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. సో దేనిని గురించి కూడా నీవు చింతించద్దు. దేవుని ప్రణాళికలో ఆయన ఇష్టనిగా జీవించడానికి మాత్రం నీవు ప్రయత్నం చెయ్యి. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఎంతో ఉన్నతముగా ఆశీర్వదించి ఆయన నామమునకు మహిమకరముగా జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. మీ బిడ్డ జీవితంలోనూ కుటుంబంలోనూ కూడా నాయన మీ ఆశీర్వాదమునిచ్చి నాయన మీ కృపను మెండుగా అనుగ్రహించి జీవింపచేయమని వేడుకొంచు ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవంలో జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి రాజా. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్యహస్తములకు అప్పగించుకొంచున్నాము. అందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి తండ్రి. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండండి నాయన. వారు చేస్తున్న ప్రతి కష్టమునకు తగిన ఫలములు మీరు నాయన అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. నాయన మా ప్రియుల కుటుంబములలో బిడ్డలందరికీ సకాలములో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించమని ప్రాధేయపడుచు ఉన్నాము. అలానే తండ్రి, విద్యాభ్యాసం చేస్తున్న బిడ్డలకి ఉన్నతమైన విద్యను, భవిష్యత్తును ప్రసాదించి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.